నాయుడుపేటలో నూతనంగా 5,13,00,000 రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపికలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని అన్నారు. వైద్యం అందక ఏ పేదవాడు చనిపోకూడదనే ఉద్దేశంతో కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులను నిర్మించి వైద్యులతో పాటు పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మిజూరు చంద్రకళ, వైసీపీ ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు కటకం జయరామయ్య, నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, బైన మల్లికార్జునారెడ్డి, రత్నశ్రీ, పొట్లపూడి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా సరైన వైద్యం అందించడానికి కావలసిన డాక్టర్లు ఎక్కడ ఉండేవాళ్ళు, మన నాయుడుపేట పట్టణం మొదలుకొని ఎక్కడ కూడా ఉండేవాళ్ళు. అయితే ఈ రోజు డాక్టర్స్ రిక్రూట్ చేసి మెడికల్ సిబ్బంది, నర్సులు కానించి అందరినీ కూడా, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా ఎవరెవరు కావాలో అన్ని డిసిప్లిన్ సంబంధించి డాక్టర్స్ రిక్రూట్ చేసి పేదవాడికి మంచి వైద్యాన్ని అందించడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలు. మరి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్, ఎందుకంటే డాక్టర్స్ కావాలంటే మెడికల్ కాలేజీలు కూడా ఉండాలి, మరి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, డాక్టర్లు తయారు చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలి. ఈ హాస్పిటల్సే కాదు, మరి జగనన్న ఆరోగ్య సురక్షణ ద్వారా మనం గ్రామానికి వెళ్ళి డాక్టర్స్ పొందాం. ఆడ కూడా అందరూ స్పెషల్ డాక్టర్స్ వెళ్ళి మరి పేదవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించి అక్కడికక్కడ నయమే జబ్బులుంటే చేయడం, లేదా పెద్ద జబ్బులు అంటే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోవడం, లేదా జిల్లా హాస్పిటల్ తీసుకోవడం. వాళ్ళకి 25 లక్షల వరకు ఖర్చు అయితే ఉచితంగా ఆపరేషన్ కావచ్చు, ఇలాంటి వైద్యం అందించిన గంటలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలాంటి వైద్యం గతంలో ఎప్పుడు అలాగే రోజు అర్బన్ హెల్త్ సెంటర్లు, మరి ప్రతి గ్రామంలో మరి వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు అన్ని కూడా అంటే 24 గంటలు పేదవాడికి వైద్యం అందించే కార్యక్రమాన్ని జగన్మోహన్ చేస్తారు. కుటుంబ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు కూడా జగన్మోహన్ గారు రాష్ట్ర ప్రజల కుటుంబాలు చెప్తున్నాం. జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి, మహిళా సాధికారత ఈ 4 విషయాల్లో ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళన్న 4 డిసిప్లిన్స్ కూడా గొప్పగా తీర్చిన ఘనత జగన్మోహన్ గారి దగ్గరికి. వాళ్ళంటే జగన్మోహన్ గారిని భవిష్యత్తులో రేపు జరిగే యుద్ధంలో మీ అందరి సహకారంతో ఆయన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాడికి వైద్యం ఉండాలన్నా, పేద బిడ్డ చదువుకోవాలన్నా, రైతు సుఖంగా వ్యవసాయం చేసుకోవాలన్నా, మహిళా సాధికారత సాధించాలన్నా, వీటికి ముఖ్యంగా జగన్మోహన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలపైన, ప్రతి పేదవారి పైన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై